25th ఫిబ్రవరి సండే రోజున ఆఫ్లైన్ క్లాస్ హైదరాబాద్లో కండక్ట్ చేస్తున్నాం. ఇది స్పెషల్ క్లాస్. ఈ క్లాస్ స్పెషల్ అయినప్పటికీ ప్రతి పేదవాడు క్లాస్కి వచ్చే విధంగానే దీని ఫీజు అనేది ఉంటుంది. మీ జీవితంలో అభివృద్ధి సాధించాలి, మనశ్శాంతిగా ఉండాలి, పేరు ప్రతిష్టలతో ఉండాలనుకునే వాళ్ళందరూ క్లాస్కి రండి. ఇంకా టాపిక్లోకి వచ్చినట్లయితే చూడండి, ఈ ప్రపంచంలో ప్రాపంచికంగా మీరు సక్సెస్ అవ్వాలి అని అంటే ఫస్ట్ కర్మ చెయ్యాలి. కర్మ ఎందుకు చెయ్యాలి అంటే ఇప్పుడు విశ్వశక్తికి అన్నీ తెలుసు కాబట్టి మీకు ఆత్మతో పాటు ఒక శరీరాన్ని కూడా ఇచ్చింది. ఎందుకంటే ఆత్మశక్తితో సాధించుకున్న దాన్ని శరీరంతో అనుభవించడానికి శరీరం అనేది ఇచ్చింది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అసలు మీరు ఏమీ పని చేయకండి, మీరు ఖాళీగా ఇంట్లో కూర్చోండి, అఫర్మేషన్స్ చాంటింగ్ చేయండి, అలాగే వాటితో పాటు లోక కళ్యాణం చేయండి, మీ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని పంచండి అని చెప్తూ ఉంటారు. నేను దీనికి పూర్తిగా విరుద్ధంగా చెప్తూ ఉంటాను. ఎందుకు అనంటే ఒక మనిషి ఏ పని చేయకుండా ఒకవేళ అఫర్మేషన్ల వలన ఒకటేదైనా సృష్టించబడింది అంటే దాన్ని వెంటనే కూడా కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే ఏ వర్క్ చేయకుండా ఖాళీగా కూర్చుంటారో దేశం యొక్క అభివృద్ధి సైతం సర్వనాశనం అవుతుంది. ఎవరూ ఏం పని చేయకుండా కూర్చుంటే, రైతు వ్యవసాయం చేయకుండా నేను కూర్చుంటానంటే ఎవ్వరికీ అన్నం ఉండదు. అప్పుడు రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. మనకు అన్నం పెడుతున్న రైతుకి కృతజ్ఞత చెప్పండి. ఎందుకంటే ప్రతి మనిషికి ఆయన కష్టపడి చెమటోర్చి ఫుడ్ పెడుతూ ఉన్నాడు. డబ్బులు ఇచ్చుకుంటున్నాం కదా అని చాలామంది కొంతమంది గర్వంగా కూడా చెప్పేస్తూ ఉంటారు. ఆ గర్వం పనికిరాదు, ఆ గర్వమే వద్దు. ఒక వ్యక్తి డబ్బు కొనుక్కొనైనా మన లోపల ఎనర్జీ వచ్చే విధంగా చేస్తున్నారంటే ఫుడ్ పెట్టి ఆ వ్యక్తికి రుణపడి ఉన్నట్లే, కృతజ్ఞత తెలియజేసి తీరాల్సిందే. ఇలా రైతుని పక్కన పెడితే ఈ ఊరు నుంచి పక్క ఊరికి వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు వెహికల్స్ లేనప్పుడు ప్రైవేట్ బస్సులు ఎక్కుతారు, ఆర్టీసీ బస్సులు ఎక్కుతారు, ట్రైన్లు ఎక్కుతారు. ఈ డ్రైవర్లందరూ మేమేం పని చేయము, అఫర్మేషన్ చేస్తే చాలని కనుక కూర్చుంటే రవాణా వ్యవస్థ అనేది పడిపోతుంది. ఎప్పుడైతే రవాణా వ్యవస్థ ఉండదో అన్ని వ్యాపారాలు అక్కడితో ఆగిపోతాయి. విధ్వంసకరమైన పరిస్థితులు ఎదురవుతాయి. జాగ్రత్త, చాలా జాగ్రత్త వహించండి. కర్మ చెయ్యాలి. కర్మ చెయ్యడమే లోక కళ్యాణంలో భాగమవుతుంది. ఇంకా ఏ పని చేయరు, ఉన్నది పంచండి, లోక కళ్యాణంలో భాగం అవ్వండి అంటూ ఉంటారు. అసలు రాబడే లేదు. ఉన్నది పంచుకుంటూ కూర్చుంటే కొన్ని కోట్లు ఉన్నప్పటికీ కరిగిపోవడం మొదలవుతుంది. ఒక సామెత ఉంది, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, కూర్చొని తింటూ ఉంటే కొండలు సైతం కరిగిపోతాయి అని. అంటే కొండంత ఆస్తి ఉన్నప్పటికీ ఎవరు ఏం పని చేయకుండా కూర్చొని తింటూ ఉంటే ఆ కొండ సైతం కరిగిపోతుందని చెప్తూ ఉంటారు. అలాగే ప్రతి మనిషి వర్క్ చెయ్యడమే లోక కళ్యాణంలో భాగమవుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎన్నో కంపెనీలు ఉంటాయి. ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగే తీసుకోండి. ఒకరి నుంచి ఒకరికి చెప్తూ పోతారు. అదే ఆ ఓనర్ గనక ఏం పని చేయకుండా ఇంట్లో కూర్చొని అఫర్మేషన్ అని అనుకుంటూ ఉంటే గనక ఆ సర్కిల్ ఏర్పడదు. ఈ వ్యక్తి సమాజంలోకి వెళ్ళి 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళకి బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఆ బిజినెస్ అనేది ముందుకు పోతుంది. మీ స్థాయికి తగ్గ వర్క్ అనేది జరగాలి ఇక్కడ. అందుకే విశ్వశక్తి మీకు శరీరాన్ని ఇచ్చింది. లేకపోతే శరీరాన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు విశ్వశక్తికి. విశ్వశక్తికి అన్నీ తెలుసు. జస్ట్ సోల్ ఇస్తే చాలు కదా, ఎక్స్పీరియన్స్ అవుతూ పోతారు కదా అని అంటే ఏం వస్తువులు కూడా కనపడవు, ఏ మనిషి కూడా కనపడ్డు ఇక్కడ. సోల్ అనేది వెనకుండి నడిపించే అతీంద్రియ శక్తి. దాన్ని అందిపుచ్చుకోవడానికి, ఎక్స్పీరియన్స్ చేయడానికి, అనుభూతి చెందడానికి శరీరం అనేది ఉంది. ఒక ఏసీ హాల్లో కూర్చోవాలి అంటే ఆత్మ మాత్రమే అక్కడ ఉంటే ఏసీ చల్లగా తగలదు. శరీరం ఉంటే ఏసీ చల్లగా తగులుతుంది. ఆత్మ టీ తాగాలి అని అనుకుంటే జస్ట్ ఆర్డర్ వేసి, అరే టీ తీసుకురారా అని ఇంట్లో వాళ్ళకి ఆర్డర్ వేసి, లేదా హోటల్కి వెళ్తే 2 టీ చెప్పు 3 టీ చెప్పు అని అంటూ ఉంటారు. ఇలా ఆర్డర్ వేస్తే సోల్కి ఇంకొక సోల్ తీసుకొని వచ్చి టీ ఇవ్వదు, శరీరానికి ఇస్తుంది. దాన్ని తాగినప్పుడు అనుభూతి చెందుతుంది, టేస్ట్ తెలుస్తుంది, స్పర్శ తెలుస్తుంది. శరీరం అనేది ఒక సాధనం, మీరు ఏది కావాలంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి. కాబట్టి మీరు రియల్గా ప్రాక్టికల్గా అన్నింటినీ అనుభూతి చెందాలి అంటే మీరు
కర్మ చెయ్యాలి. డబ్బులు ఉంటుంది, డబ్బుల్ని కనీసం లెక్క పెట్టాలంటే శరీరం కావాలి. సోల్తో లెక్క పెట్టేస్తాను నేను అని అనుకోవడం అదంతా వేరే సబ్జెక్టులు, బూటకపు సబ్జెక్టులు. జాగ్రత్త వహించండి, చాలా జాగ్రత్త వహించండి. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటికే చాలామంది లాస్ అయిపోయారు, చాలామంది రోడ్డున పడ్డారు. చెప్పాలంటే ఎవరికైతే సక్సెస్ వస్తుందో వాళ్ళనే తీసుకొస్తారు తప్ప మిగిలిన వాళ్ళని తీసుకురారు. ఒక ఎరుకతో బ్రతకండి. నన్ను చెడ్డగా అనుకున్నా పర్లేదు, నేను నిజమే మాట్లాడతాను, నేను వాస్తవమే చెప్తాను. అందరు బట్టలు కొంటూ ఉంటారు, లగ్జరీగా ఎందుకు కనపడాలి? బట్టలు లేకుండా తిరిగేయచ్చు కదా. శరీరమే అవసరం లేనప్పుడు, సోల్తోనే అన్నీ అయిపోయేటప్పుడు వాళ్ళ శరీరమే వాళ్ళకి కనిపించేటట్లు మాయా దర్పణం ఒకటి ముందు ప్రత్యక్షం అవ్వచ్చు కదా, ప్రొటెక్షన్ ఇవ్వచ్చు కదా. అలా ఉండదు. కాబట్టే ప్రతి మనిషి మంచి లగ్జరీ డ్రెస్సులు వేసుకొనే సమాజంలోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి ప్రతి మనిషి, నేను చేతులెత్తి మరీ చెప్తూ ఉన్నాను, మొక్కి మరీ చెప్తూ ఉన్నాను, కర్మ చెయ్యండి. కర్మ చేస్తూ ఆకర్షణ సిద్ధాంతాన్ని అప్లై చేయండి. అలాగే పూర్వ పుణ్యాన్ని యాక్టివేట్ చేసుకోండి. సరైన విధంగా ప్రయాణం చేయండి. మీ ఫ్యామిలీ మొత్తాన్ని పేదరికంలో మగ్గే విధంగా చెయ్యకండి. సంపన్నులు అవ్వండి.